కార్తీక్ వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్న వస్తాడు. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో చెప్పగలరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, అక్కడ శివనారాయణ గారు ఆస్తి పంపకాలు జరుపుతున్నారు. అందులో మీ అన్నయ్యతో సమానంగా నీకు కూడా వాటా ఉంది కదా కాంచన, ఏమీ వెళ్ళి అడగవా అని చెప్పి వాళ్ళ ఆయన అడుగుతూ ఉంటాడు. అది వినగానే కార్తీక్ అయితే మా అమ్మకి ఎలాంటి వాటాలు అవసరం లేదు అని చెప్పి కార్తీక్ అంటాడు. అది వినగానే వాళ్ళ నాన్న అయితే ఏం మాట్లాడుతున్నావురా, ఇప్పుడు నువ్వు సంపాదించుకున్నది నిలిచిపోతుంది అనుకుంటున్నావా అని చెప్పి అంటాడు. అవసరం లేదు, వాళ్ళ సంపాదన వాళ్ళనే ఉంచుకోమను, మాకు అందులో ఎలాంటి వాటా అవసరం లేదు, వాళ్ళు ఇచ్చినా సరే మేము తీసుకోమని చెప్పి కార్తీక్ అంటాడు. అది వినగానే కార్తీక్ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ ఒంటరిగా ఉన్నప్పుడు దీప కార్తీక్ దగ్గరకు వచ్చి, కాదండి ఒక్కసారి తాతయ్య గారు రాసిన వీలునామా ప్రకారం చూస్తే అని చెప్పి అంటే, ఏంటి దీప ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళమంటున్నావా, నాకు అవసరం లేదు, అవన్నీ వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నవి, నా కష్టం నాకు మిగిలితే చాలు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాళ్ళతో మనకి బంధం ఉన్నదని మనం అనుకుంటాం, వాళ్ళ ఆస్తి ఏమీ మనకు అవసరం లేదు, మనం దారి మంది వాళ్ళ దారి వాళ్ళది, వాళ్ళతో మనం బంధాన్ని తెంచుకోలేదు కదా, ఆస్తి మాత్రమే వద్దని అనుకుంటున్నామని చెప్పి కార్తీక్ దీపతో అంటాడు. అది విని దీప అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతుంది. ఆ ఆస్తి అయితే మాత్రం అవసరం లేదని చెప్పి కార్తీక్ అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.